మేము వెనకాల ఉంది, గెస్ట్లేమో ముందున్నారు. ఈ పోడియం ముందు పెట్టాలంటే మరి మార్చలేదు, నాకు అర్థం కావట్లేదు. పోడియం ముందు పెట్టాలి కదా. నుంచి ఈ కోనసీమ అంతా కూడా ఎండలతో కొత్త కొత్తలు ఆడిపోతుంది. ఇప్పుడు ఈ బుద్ధవిహార్లో కూడా అందరూ కూడా చెమటలతో దాని కవులైతే ఎనీహౌ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్స్ అమలాపురంలో మనందరి యొక్క శ్రమతో మన అన్న సూర్యారావు గారిని ముందు పెట్టుకుని వ్యయ ప్రయాసాలు కూర్చి బుద్ధవిహార్ నిర్మించుకుని మన కళ్ళ ముందు ఆ మహనీయుడి యొక్క బుద్ధుని యొక్క విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకుని కోనసీమలో ఒక బౌద్ధ ఆరాధనా కేంద్రం, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి ఈ త్రిరత్న బుద్ధ విహార్లో సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మరి ఈ చోడగిరి చంద్రరావు గారు ఆయన రచించినటువంటి ఆ కవితలు ఏదైతే ఉన్నాయో అది ఒక పుస్తక రూపాన్ని దాల్చి అవి మనందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో ప్రారంభించుకుని ఆ కవిత్వంలో ఉన్నటువంటి మాధుర్యం అంటే పెద్దలు చెప్పారు ఇందాక, ఆయన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సాహిత్యం తప్ప, బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా ఆ ఫిలాసఫీ తప్ప మరి ఇంకేది కూడా అందులో ఉండదు, ఇంకేది రాయలేదని చెప్పేసి అన్నారు. అందుకోసం మనస్ఫూర్తిగా స్వచ్ఛమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆ రకమైనటువంటి ఫిలాసఫీని, ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ఈ గ్రంథంలో పొందుపరిచారని నేను ఆశిస్తున్నాను. అందుకని తప్పనిసరిగా ఇది మనకు అవసరం. మరి దీని నిర్వాహకులు ఎవరైతే మన ప్రసాదరావు గారు కానీ, లోకన్న కానీ, ఇంకా ఇక్కడికి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించారు. ఆయన ఎప్పుడు మేము చూడలేదు. కవిత్వం అనగానే ఈ రోజుల్లో మాట వరుసకైనా సరే బుక్ తీసి దాంట్లో 2 కవిత్వాలన్నా చదివేటువంటి ఓపిక ఎవరికి లేదు ఈ రోజులో. అసలు అంబేద్కర్ జీవిత చరిత్రను చదవడానికే ఓపిక ఉండట్లేదు. ఇక ఆయన కోసం రాసినటువంటి కవిత్వం అంటే కొంత గ్రాంధికమైనటువంటి పద్ధతుల్లో వ్యాకరణాలతో కూడుకున్నటువంటి కార్యక్రమాలతో ఉంటాయి. అందుకని కామన్ మ్యాన్కి అది అర్థం కానిటువంటి పరిస్థితి. ఆ స్పృహ ఉన్నటువంటి వ్యక్తులకే అది అర్థం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మనకి పెద్దలు గతంలో ఆ కవిత్వానికి ఎనలేనటువంటి ప్రాచుర్యం, ప్రారంధం, విలువలు ఉండేవి. ముందు చెప్పారు మన పెద్దలందరూ కూడా, ఓయి భీమన్న గారు, సుమ ధర్మన్ గారు, కవిశ్రీ నీలం గారు, ఇలా చెప్పుకుంటా పోతే మన సామాజిక వర్గంలో ఎందరో మహనీయులు కొన్ని కవిత్వాలకి ప్రేరణ కల్పించారు. వాళ్ళు కళల నుండి జారువాడినటువంటి కవిత్వం భారతదేశం నలుమూలలా కూడా, నలుచెరగడా కూడా కదలాడింది. అందులో చెప్పుకోవాలంటే మన గబ్బిలం రాసినటువంటి ప్రధాన వ్యక్తి, ఫిరదౌసి రచించినటువంటి కవి, అండపెండారం తొడిగించుకుని ఎన్నో బహుమతులు, పద్మవిభూషణ్, అనేక రకాల బిరుదులు సంపాదించినటువంటి మహాకవి. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది, గుర్రం జాషువా గారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో నడయాడారు. మన దళిత కవులుగా పేరు అందుకున్నారు. మరి దాంట్లో భాగంగానే మరి చంద్రరావు గారు కూడా మంచి మంచి కవిత్వాలు రాశారని అనుకుంటున్నాం. మరి అది ఓపెన్ అయితేనే కానీ మనకు తెలియదు. అది అన్నగారు రావాలి, బుక్ ఓపెన్ చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం.
చివరిగా నేను ఒక విన్నపం చేస్తా ఉన్నాను. ఇక్కడ కూడా చాలా మంది కవులు ఉన్నారు, సత్యనారాయణ గారు కానీ, ధిక్కార కట్టుకు రాసినటువంటి పిన్పే తమ్ముడు కానీ, ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అప్పుడప్పుడు వారి తాలూకా కవిత్వాలు అవి కూడా బయటకు వస్తూ ఉంటాయి. కానీ కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా మన జాతి యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను ఇనుమడింపజేసేలాగా ఏదైనా మంచి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు నిండేటువంటి ఒక కవిత్వాలు తయారు చేస్తే మేమందరం కూడా దాన్ని ప్రచురించడానికి హితోతకంగా సహకరిస్తామని సభాముఖంగా మనవి చేస్తా ఉన్నాం. అది ఏ కవిత్వం అయినా కానీ ఇప్పుడు అధోగతిలో పడిపోతున్నటువంటి దళిత లోకం, మన సమాజం, ఈ దళిత సమాజం ముఖ్యంగా ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా ఏకమైపోతూ ఉన్నాయి. మన సామాజిక వర్గం ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంది. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ స్వేచ్ఛ, స్వతంత్రం, సౌభ్రతత్వంతో ఒక అడుగు ముందుకేయంగానే వాళ్ళ కళ్ళు పచ్చబడిపోయి మనల్ని అనేక రకాల ఈవేళ ఈ జిల్లాకి అంబేద్కర్ పేరు పెట్టే క్రమంలో ఎన్ని పాటలు పడ్డామో, ఎన్ని అగచాట్లు పడ్డామో, ఎన్ని దారుణాలు జరిగాయో మనకందరికీ తెలుసు. మన పరిస్థితి ఎలాగుందో అని చెప్పడానికి అదొక ఉదాహరణ. ఇలాంటి సందర్భాల్లో ఈ కవులు, ఈ గాయకులు ఇటువంటి విషయాల్ని పూర్తి స్థాయిలో కామన్ మ్యాన్కి చేరుకుని మన తాలూకా విషయం ఏంటనేది చెప్పాలి. ఆనాడు గబ్బిలం వ్యాకరణం చేసినప్పుడు మనం ఎలాగో మన బాధలు దేవుడికి చెప్పుకోలేము కాబట్టి ఒక గబ్బిలం ద్వారా ఆ సర్వేశ్వరుడికి ఒక దళితుడి యొక్క బాధ ఏంటో, ఇబ్బంది ఏంటో, వాడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాడు అనే విషయాన్ని ఈ సమాజం ఎలాగా మనకు చెప్పలేదు కాబట్టి నువ్వైనా వెళ్ళి ఈ దళితుడి యొక్క మనోవేదన ఏముందో ఆ సర్వేశ్వరుడికి చెప్పమని మన గుర్రం జాషువా గారు ఒక సందేశాత్మకమైనటువంటి కార్యక్రమం ఇచ్చాడు. అంటే మన బాధలో మన ఇబ్బందులు ఆనాడు నుండే ఎవరికి చెప్పుకోలేము, దేవుడికి ఎలా చెప్పాలనేది ఆయన స్పృశించాడు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటిది ఏదైనా సరే మన సమాజ వర్గానికి ఉపయోగపడేలాగా ఉండాలని అటువంటి కార్యక్రమాలు, అటువంటి ప్రేరణ, అటువంటి నవల్స్, అటువంటి సాహిత్యము రావాలి. అది మన సమాజంలో ఒక చైతన్యాన్ని రేపించాలని మీ అందరికీ మనం చేస్తూ తెలియజేసుకున్నాం. జై భీమ్.